స్వర తీవ్రత, వొకాబులరీ అన్ని వైపుల నుంచి అదే సమస్యగా మారిందనేది. ఖచ్చితంగా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రతిపక్షంగా మేము ఖచ్చితంగా గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావాలంటే మీరు వీడియోలు తీసి చూడండి. స్వర తీవ్రత ఏ స్థాయిలో ఉండనో మీకు తెలుసు. తర్వాత వాగ్బానాలు ఏ స్థాయిలో ఉండనో మీకు ఇరు తెలుసు. పక్షాలు నేను ఒక్కరిని అనట్లేదు, రెండు పక్షాలు అంటలేను. మరి వాళ్ళ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారు అదే భాష వాడుతున్నారు కదా. ముఖ్యమంత్రి గారు మొన్ననే ఎక్కువ చాలా దూరం పోతే ప్రజలు మర్చిపోయారు అనుకోవచ్చు. మొన్న మూసి యాత్ర వాళ్ళు పెట్టుకున్నారు వారి జన్మదినం రోజున. మన భువనగిరి దగ్గర ఎక్కడో వారు మాట్లాడినప్పుడు మాట్లాడిన భాష కేసీఆర్ గారి గురించి నేను చెప్పే అక్కర్లేదు. బాధాకరమే కదా. వారు ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకవేళ మేము చేసింది తప్పనుకుంటే మీరెందుకు అదే బాటలో వస్తూ ఉన్నారు? మీరు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారు అయితే మిమ్మల్ని అయితే 1 ఇయర్ని బట్టి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతనైతే వారు మీ గురించి మాట్లాడింది లేదు, మీ యొక్క భాష తీసింది లేదు, మాట తీసింది లేదు. మీరు రోజు ఇష్టారీతిన మీరు తినడం అనేది మీ యొక్క పదవికి శోభ తెస్తుందని నేను అనుకోవట్లేదు. మంత్రుల భాష అట్లే ఉంది, ముఖ్యమంత్రి గారి భాష అట్లే ఉంది. మీరు ఎంత బలంగా మాట్లాడితే ప్రతిస్పందన అంత తీవ్రంగా ఉంటుందని మంత్రులు ఎవరు మాట్లాడుతున్నారు అంతగానో? వెంకరెడ్డి గారు మాట్లాడుతున్నారు. తర్వాత నేను విక్రమార్క గారు 1-2 సందర్భాల్లో మాట తోలటాన్ని చూశాను. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత కొండా సురేఖ గారు మాట్లాడిన యొక్క భాష, వారు వ్యక్తిగతంగా కేటీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడిన ఒక మాటలు సభ్య సమాజమే కాదు, కోర్టు కూడా వారిని ఈ పద్ధతి తప్పు అని చెప్పి ఎందుకు అంత తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందో? ఎవరికి? కొండ సురేఖ గారికి ఉద్దేశపూర్వకమైనటువంటి దాడి కదా. ఇప్పుడు ఒక మంత్రిగా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రిగా వ్యక్తిగత జీవితాల మీద ఇష్టారీతిన మాట్లాడే హక్కు వారికి ఎవరు ఇస్తారు? ఒక విచక్షణ ఉండాలి కదా. సాధారణ వ్యక్తులు మాట్లాడరు కదా, ఎంతో కోపం ఉన్నా కానీ. నేనేమంటున్నా, భాషకు సంబంధించి అనవసరమైనటువంటి ఒక పదజాలం ఎవరు మాట్లాడినా తప్పేనండి. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఇబ్బంది అనిపిస్తూనే ఉంది దీంట్లో. నేను చాలాసార్లు చెప్పిన, దీంట్లో మనం సాధించేదేం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానానికి మనం గౌరవం వేయకున్నా, ప్రధాన ప్రతిపక్ష స్థానానికి వారు గౌరవమే ఉన్నా, జీవితాలన్నీ తృణంగా ప్రాణంగా పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలై, ముఖ్యమంత్రులై అంత మాత్రాన కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి. ఎవరో ఒక ఆయన ఛానల్ పెట్టి ఈడియట్ అంటే ఊకోవాలి, వాడెవడో యూట్యూబర్ అని పెట్టేసి రాజకీయాలను తిడితే ఊకోవడానికి కాదు కదా మేమందరం సమయం ఇచ్చేది. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. మేము ఎంతో జీవితాలు కోల్పోతున్నాం. రాజకీయాలలో ఉన్న వాళ్ళు ఎవడన్నా పూర్తి స్థాయిలో సంతోషంగా ఉన్నారు ప్రతిరోజు అంటే, నాకు తెలిసి కుటుంబాలకు ఎక్కువ స్థాయి సమయం ఇవ్వనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే రాజకీయ నాయకులే. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, కొంతమందికి అదృష్టం ఉండొచ్చు. కానీ చాలామంది జీవితాన్ని తృణప్రాయంగా ఖర్చు పెడితేనే, అంటే ఆ ఖర్చు కాదు నేను చెప్పేది, సమయాన్ని ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నో రకాలుగా ప్రజలలో ఉంటేనే ఒకసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానోళ్ళు సర్పంచ్ కాకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అయి తిట్టించుకోవాలా అండి? నాకు అర్థం కాదు. కొంతమంది యూట్యూబ్లలో ఇష్టారీతిన సోషల్ మీడియాలో వాళ్ళ మాటలు మాట్లాడి చూస్తే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. స్వీయ నియంత్రణ అవసరం, అందరికీ అవసరమే. ఇది అందరికీ అవసరమే, ఒకరని కాదు. ఇప్పుడు కేటీఆర్ని పట్టుకొని ఠప్ మన ఒక మాటనే, ఇప్పుడు మన ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అన్నారు అనుకోండి మాట, ఎదురు బదులుగా వీళ్ళందరూ నిజంగా అనగలుగుతారా అండి? ఊకుంటామా? ఇప్పుడు సద్విమర్శ కఠినంగా మాట్లాడవచ్చు, కొంత పరుషంగా మాట్లాడవచ్చు. కానీ ఇక బూతులే మాట్లాడితే సరైన పద్ధతి కాదనేది మాత్రం నాకు. కానీ ఈ మధ్య కేసీఆర్ అరెస్టు, కేటీఆర్ అరెస్ట్ అని విపరీతమైన వార్తలు వచ్చినాయి. ఏమిటి అది రీజన్? ఇప్పుడు ఒకటి, అది ప్రభుత్వమే అంటుంది, మేము అంటలేము. ప్రభుత్వం వచ్చిన కానీ మొదలుపెట్టినరు. కేసీఆర్ని లోపడేస్తాము, కేటీఆర్ని లోపడేస్తాము, హరీష్ రావుని లోపడేస్తాము, ఈ నాయకం ప్రభుత్వంలో గతంలో పనిచేసిన మన మంత్రులను లోపడేస్తాము. నిన్న కూడా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడినరు, రేపే కేటీఆర్ని లోపడేస్తాం, మాపే లోపడేస్తామని మాట్లాడినరు. మరి పోలీస్ శాఖ పోలీసులు నడిపిస్తున్నారా, లేకపోతే మంత్రులే నడిపిస్తున్నారా, పీసీసీ అధ్యక్షుడు నడిపిస్తున్నారా నాకు తెలియదు. ప్రతిరోజు ఏదో ఒక ఛానల్కు ఫీలర్ ఇవ్వడము, ఇవాళ అరెస్ట్ అవుతారంటే రేపు ఆ కేసులు అవుతారంటే, లగచర్ల కేసులు అరెస్ట్ అవుతారంటే ఫార్ములా వాళ్ళే చెప్తున్నారు, మేమేం చెప్తలేం కదా. అది ఎందుకు, ఏమైండొచ్చు, రీజన్ ఏమిటి? వాళ్ళకే తెలియాలంటారు. నేను ఎవరు అంటున్నారో వాళ్ళని అడగాలి కదా మీరు. ఇప్పుడు ఒకటి, గత ప్రభుత్వం చేసినటువంటి యొక్క నిర్ణయాలకు సంబంధించి తప్పులు ఉంటే ప్రజాక్షేత్రంలో తీసుకురావడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయ కక్ష సాధింపు చేస్తాము, అరెస్టులు చేస్తామంటే అది వాళ్ళ విచక్షణకు వదిలేస్తాము. రాజకీయాల్లో అరెస్టులు చేసినంత మాత్రాన వ్యవస్థ ఆగదు, వ్యవస్థ నడుస్తూనే ఉంటుంది కదా. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఆ విషయాన్ని కేటీఆరే చెప్పిండ్రు, ఆ విషయాన్ని హరీష్ రావు గారే చెప్పిండ్రు, ఆ విషయాన్ని కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. నేను ఈ విషయంలో అనేక సార్లు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు, పార్టీ ఏదైనా వెంకయ్యనాయుడు గారు చెప్పిన ఒక మాట చెప్తాను. ఆయన ఎప్పుడు ఏం చెప్తారంటే, రాజకీయంగా మనం ప్రత్యర్థులం, శత్రువులం కాదు. వీఆర్ ఆల్ పొలిటికల్ అపోనెంట్స్,
నాట్ రైవల్స్. Yes. ఈ విషయాన్ని అందరం గుర్తుపెట్టుకోవాలి. అధికార దుర్వినియోగం చేసి ఉంటే దానికి కార్వాయి ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఆఫ్ ఫంక్షనింగ్, ఓ స్టైల్ ఉంటుంది. కానీ రోజు దాన్ని అడ్డం పెట్టుకొని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తామని, తప్పే చేసిందని మాట్లాడతామంటే అది సరైన పద్ధతి పదే కాదు. పదే పని ఇప్పుడు మీరన్న దూషణ భూషణలు ఆడికెళ్ళి వస్తున్నాయి. ఇప్పుడు మీరు షేర్ అంటే మీ అంచెడు కూడా సవా షేర్ అంటుండు. అవును. మీకు అనుకూలంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకేది అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే కేసీఆర్ ఆ రోజు తిట్టలేదా అంటే, కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంగా కొద్దిగా కఠినమైన భాష వాడి ఉండొచ్చు. ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఒక కాలంలో కొన్నిసార్లు ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక 2 మాటలు ఉండొచ్చు. కానీ దాన్ని క్యూగా తీసుకొని మీరు అదే మేము అంటాము, తిడతాము, చేస్తామంటే సరైన పద్ధతి కాదనేది నా ఉద్దేశం. ఒకవేళ మీరు బ్రహ్మాండంగా అది తప్పు అనుకుంటే, సంస్కరిద్దాం అనుకుంటే మొదలు పెట్టండి. అందరం కొద్దిగా కృషి చేద్దాం. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళను ప్రజలు చేసుకునే స్థాయికి మనం వివరించొద్దు కదా. ఇట్లా నడుస్తాం కూడా తప్పనేది నా ఉద్దేశం. కానీ ఇక్కడ మీ ఈ ప్రభుత్వానికి ఈ 10 నెలల కాలంలో ఈ విషయాల్లో మీరు సరి చేసుకుంటే బాగుండేది ఒకటి. 2, భవిష్యత్తులో ఇట్లా ఉంటే బాగుంటుందని చేసే సూచన. అది విపక్షంగానే. నేను విపక్షం ఏంటంటే, ముందు మీరు ఇచ్చినటువంటి ఒక గ్యారంటీలు, హామీల విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వండి. ఏమంటారు కదా, మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటైన పద్ధతులు అవసరం లేదు. ఏ కార్యక్రమమైనా, విద్యార్థులతోటి కార్యక్రమమైనా, ఉద్యోగులతో కార్యక్రమమైనా, ప్రభుత్వ వేదికల మీద కూడా ప్రతిపక్ష నాయకుడిని, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని తిట్టిపోసే సంస్కృతి మంచిది కాదు. దాంట్లో మీరు వాడే భాషను సంస్కరించుకోండి, సమీక్షించుకోండి. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మన వనరుల సమీకరణకు కావాల్సినటువంటి యొక్క అవకాశాలను పెంచుకోండి. మీకు ప్రజలు ఒక బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చిండ్రు, సింపుల్ మెజారిటీ మీకు ఇచ్చిండ్రు, ప్రతిపక్ష పాత్ర మాకు ఇచ్చిండ్రు. మీ పాత్ర మీరు పోషించండి, మా పాత్ర మేము పోషిస్తాం. అంతేగాని ప్రతిపక్షం ప్రశ్నించొద్దనే భావన పెంచుకోకండి. కొంతమంది మా మంత్రుల యొక్క మాటలు అయితే చాలా వ్యక్తిగత దూషణలే ఎక్కువగా ఉంటా ఉన్నాయి. అది సంస్కరించుకోండి. ప్రభుత్వ పనితీరు మీరు పంచుకుంటే ఉన్న వ్యవస్థలనే ఇంకా మీరు మంచిగా అనిపించుకోవచ్చు. నేనేమంటే, యూ హ్యావ్ స్టిల్ 4 years ఆఫ్ టైం. అల్టిమేట్లీ మీరు మాట్లాడినా, మేము ప్రశ్నించినా ప్రజల యొక్క అభివృద్ధి, సంక్షేమం, వాళ్ళు కూడా ఏది నిజం అని గమనిస్తారు. ఏమంటారన్నా, ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా. ఇప్పుడు ఇప్పటికే ఎవరిది నిజం అనేది కూడా ఈ విషయాన్ని నేను నిర్ద్వంగా చెప్తున్నా. ఇవాళ ఎవరు తెలివి తక్కువ వాళ్ళు లేరండి. మీకంటే నాకంటే బాయికాడు ఉన్నాయనే, బాగా తెలివి, గొర్రెలు తోలుతాయనే, లేకపోతే పశువులు పెంచుతాయనే, లేకపోతే ఇంటికాడ రెస్ట్ తీసుకుంటాయన కూడా ఆ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఎవరేం మాడుతున్నారు, వీడేంద్ర ఇట్లా మాడుతున్నాడు, వాడేంద్ర అవలాగంతిగా మాడుతున్నాడు, ఇట్లా మాడుతురా, ఆయన చేసినప్పుడు కాలేదా, ఏం చేసినప్పుడు, ప్రతి చర్చలు వస్తూనే ఉంటాయండి. కాబట్టి అందరం ఆ స్పృహ పెట్టుకుంటే మంచిది. ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి మమ్మల్ని తిట్టడంలో పొద్దు పుచ్చకుండా ప్రజలకు మంచి ఏం చేయగలుగుతారో అది చేయండి. మీ పేరు 10 కాలాల పాటు ఉంటుంది. కానీ రోజు తిట్టుకోవడం మూలాన వచ్చేది ఏం లేదు. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీలు, మిగతా 400 పైగా హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ముఖ్యమంత్రికి చేసే సూచనలు ఏం సవరించుకోవాలి, ఆయన నిర్దిష్టంగా ఏమైనా చెప్తారా? సరే, ఇది ప్రజాస్వామ్యము. దీంట్లో ప్రశ్న ఉంటుంది, ధిక్కారం ఉంటుంది, దీంట్లో నిరసన ఉంటుంది, దీంట్లో ఆందోళన ఉంటుంది. దీన్ని ఓర్చుకునే శక్తి మీకు భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే అనేక మంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇవాళ జైల్లో పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దిలీప్ కొంతమంది ఉన్నారు. అంటే వారు ఇంతకుముందు డిజిటల్ మీడియా డైరెక్టర్ ఉండే. ఇప్పటికి 2 సార్లు అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి నిన్న కూడా రిమాండ్ తిరస్కరించబడింది. నేనేమంటున్నా, తప్పో రైటో అనే విషయాన్ని మీరు ప్రభుత్వంగా మాత్రమే దాన్ని డిసైడ్ చేయగలరు. దానికి చట్ట న్యాయ వ్యవస్థ ఉంది, దాన్ని గౌరవించండి. అంతేగాని నిరంకుశంగా ఉంటాము అంటే, ఏదైతే అస్త్రాన్ని మీరు వాడుకొని సోషల్ మీడియాలో కొంతమందిని ఎగేసి ఒక భాషను ప్రోత్సహించి ఆ రోజున అధికార పార్టీని తిట్టించి అధికారంలోకి వచ్చినరో, ఇవాళ ఆ స్థాయిలో మీకు ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు భరించలేకపోతున్నారు. మిమ్మల్ని ఆ విధంగా తిట్టాలని చెప్పేసి నేను కూడా ఎవరన్నా తిట్టాలని నేను అనుకోవట్లేదు. నేను మా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, మనము ఇష్టారీతి భాషను వాడే అవసరం కూడా లేదేమో. కానీ ప్రశ్నించే స్వరాలను మేము అంచివేస్తామనే యొక్క అప్రజాస్వామిక ధోరణి మీరు అవలంబిస్తే మీరు కూడా తొందరగా ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. కాబట్టి మరింత ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. అనే విషయాన్ని నేను వారికి చెప్పదలుచుకున్నాను. అదే సమయంలో గత ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలని, చాలా విషయాన్ని అమలు చేయడంలో కానీ, లేకపోతే వాటి యొక్క వాటికి ఇంకా కావాల్సిన అదనపు నిధులు ఇవ్వడంలో కానీ ఈ ప్రభుత్వం అక్కడక్కడ ఇబ్బందిపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తూ ఉంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కొంత ప్రతిపక్ష ధోరణి కనబడతా ఉంది. అది కాకుండా అన్ని చోట్ల ఇట్స్ స్టేట్ డెవలప్మెంట్. వాళ్ళకు అదే ప్రజలు ఓట్లేసినారు, మీకు అదే ప్రజలు ఓట్లేసినారు. మోర్ డెమోక్రటిక్ అప్రోచ్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం.